అని సమద్ వైఫ్ని వాళ్ళ మరిది కేసు పెట్టిందట కొద్ది జరగాని బ్యాగ్ ఇచ్చేయండి ఎవరికన్నా ఉన్నారు. అనిల్ గారు ఈ బ్యాగ్ పెట్టుకొని వచ్చిన అందరూ 18th వార్డు 17th అన్నా అన్నా భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోయే పదవిని భారతదేశం భారతానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహిస్తానని స్వీకరించబోతున్న పదవిని భారతదేశ పౌరత్వం ఎవరు కూడా ఎలక్షన్ నడిపించేటటువంటి రేపటికి వాయిదా వేసిన ఆ విధంగా లేదు, ఆ పరిస్థితి లేదు, ఎలక్షన్ కండక్ట్ చేసేటటువంటి పరిస్థితి లేదు. వాతావరణం లేదు, ఎలక్షన్ నడిపేటటువంటి వాతావరణం లేదు అంటే వాతావరణం అట్లాంటిది లేదు. కారణం ఏదన్నా కావచ్చు కానీ ఎలక్షన్ నడిపించేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. తమ్ముడు గణేష్ ఏమైనా ఎక్కడికైనా పోయిందనుకో మమ్మల్ని ఎలక్షన్ లో క్లియర్ గా మేము గెలుస్తున్నామని తెలిసి ఎలక్షన్ మీటింగ్ దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం చేసిండ్రు. పోలీసు వాళ్ళతో ఇవాళ 10:30కు ఒక కేసు నా మీద రిజిస్టర్ చేయించిండ్రు. నేను వారిని వారి భర్తను కిడ్నాప్ చేసినని చెప్పి వారు ఎక్కడున్నారు, వారు ఇష్టపూర్వకంగా లేకపోతే ఎక్కడికి పోయినరు, వారు గెలిచిన తర్వాత వాళ్ళ పిల్లలకు బాగాలేకపోతే హాస్పిటల్లో జాయిన్ చేసి వారు వాళ్ళ కుటుంబంతో సాయాలు ఇక్కడికి వచ్చిండ్రు. వారి కుటుంబంతో వస్తే డీసీపీ వచ్చి హఫీజ్ ఫాతిమా మీద కేసు నమోదైందని చెప్పేసి ఒక గూండాగాడు కేసు పెట్టిండు. అక్కడికి వచ్చి కూడా మమ్మల్ని బాగా బెదిరించిండు. బాగా తాగిన ఒక గుండా ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా బెదిరించిండు. డీసీపీ చాలా అసభ్యంగా ప్రవర్తించిండు. ముస్లిం కౌన్సిలర్ పై డీసీపీ అసభ్యంగా ప్రవర్తించి వారితో స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఇవాళ కావాలని యాగి చేసి ఓడిపోతున్నాం అని చెప్పేసి ఇవాళ చేసిండ్రు. అందుకే సమద్ గారిని వారి యొక్క భార్యని మాట్లాడవలసిందిగా ముందు కోరుతున్నాను. ఖచ్చితంగా పోలీసుల మీద చర్య తీసుకోవాలి, ఈ అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఏం జరిగింది? उर्दू में बोलो पूरा उर्दू में बोलो मुश्किल మా బస్ వస్తుంది బిఆర్ఎస్ స్టాండర్డ్ మొత్తం వస్తున్నాము. అక్కడ उधर ना क्या बोलते बस को रुका दे के क्या बोलते आपको किडनैप कर दिया बोल के बोले
पलासा किडनैप करे बोल के बोले, वो पूरा गलत है। हमारी मर्जी से बीसी फॉर्म हमको मिला, फर्स्ट टिकट हमको मिला कि सर कैसा किडनैप कर सकते हैं? वो हमारे विलिंगनेस से हम सर के साथ चले। और यहाँ पर कितने बार बोले वर्बल स्टेटमेंट लो, किधर साइन करना है बोले, हम स्टेटमेंट साइन करते हैं बोले, तभी वो लोग कभी आगे नहीं बढ़े, ना स्टेटमेंट लेकर आए। रिटर्न स्टेटमेंट, वर्बल स्टेटमेंट रिकॉर्ड हो गया, फिर भी वो लोग आके यहाँ पर जो है सो जहाँ पर पोलिंग चल रहा था हॉल में, वहाँ पर डिस्टर्बेंस क्रिएट करे और उसकी वजह से पोलिंग बंद रोका दिए आज की। जबरदस्ती करे पुलिस उधर पुलिस हाँ, जबरदस्ती करे। They are not willing to listen to us. Many times I said, this is false news, this is fake news. With my willingness, I am going along with my Palla sir. Then also they denied to listen. Though they are having ears, but they are not listening to us, to me, especially. అంటే మీ మీద అంటే ఎవరు ఇచ్చారు సార్, అంటే ఎవరు ఇచ్చారు అనేది ఎవరిచ్చిందో తెలియదు. ఎవరో వాళ్ళ యొక్క మరిదో ఎవరు అని చెప్పిండ్రు. భర్త ఇక్కడే ఉంటాడు, పిల్లలు ఇక్కడ ఉంటారు, వారికి సంబంధించిన వాళ్ళు ఎవరు కాదు. ఫాల్స్ కేసు నమోదు చేసిన సిఏ మీద చర్య తీసుకోవాలి. అదే విధంగా అసభ్యంగా ప్రవర్తించిన డీసీపీ గారు, ముస్లిం మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన డీసీపీ గారి మీద కూడా 15 minutes I said the same thing. Then also they did not listen to me. మీరు స్టేట్మెంట్ తీసుకోండి అన్నా కూడా తీసుకోలేదు. ఎక్కడ సిగ్నేచర్ చెప్తే చేయిస్తాను అన్నా కూడా, రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తాను అన్నా కూడా ఇది తీసుకోలేరు. జస్ట్ నాకు రిఫ్యూజ్ చేస్తున్నది. హి ఇస్ డినైయింగ్ టు లిసన్ టు మీ. కూడా పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం చేసిండ్రు. పోలీసు వాళ్ళతో ఇవాళ 10:30కు ఒక కేసు నా మీద రిజిస్టర్ చేయించిండ్రు. నేను వారిని వారి భర్తను కిడ్నాప్ చేసినని చెప్పి, వారు ఎక్కడున్నారు, వారు ఇష్టపూర్వకంగా లేకపోతే ఎక్కడికి పోయినరు, వారు గెలిచిన తర్వాత వాళ్ళ పిల్లలకు బాగాలేకపోతే హాస్పిటల్లో జాయిన్ చేసి వారు వాళ్ళ కుటుంబంతో సాయాలు ఇక్కడికి వచ్చిండ్రు. వారి కుటుంబంతో వస్తే డీసీపీ వచ్చి హఫీజ్ ఫాతిమా మీద కేసు నమోదైందని చెప్పేసి ఒక గూండాగాడు కేసు పెట్టిండు. అక్కడికి వచ్చి కూడా మమ్మల్ని బాగా బెదిరించిండు. బాగా తాగిన ఒక గుండా మమ్మల్ని అందరినీ కూడా బెదిరించిండు. డీసీపీ చాలా అసభ్యంగా ప్రవర్తించిండు. ముస్లిం కౌన్సిలర్ పై డీసీపీ అసభ్యంగా ప్రవర్తించి వారితో స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఇవాళ కావాలని యాగి చేసి ఓడిపోతున్నాం అని చెప్పేసి ఇవాళ చేసిండ్రు. అందుకే సమద్ గారిని వారి యొక్క భార్యనే మాట్లాడవలసిందిగా ముందు కోరుతున్నాను. ఖచ్చితంగా పోలీసుల మీద చర్య తీసుకోవాలి, ఈ అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను భయపెట్టించి డబ్బుతో లొంగకపోతే ప్రాణం ఆగండి. వినండి. ఇగో ఇక్కడ ఉన్న భాస్కర్ గారు ఉన్నారు. ఇప్పుడు ఏమైంది, 15 అయింది. బీఆర్ఎస్ పార్టీకి 15, మాకు 15. తర్వాత ఎక్స్ అఫీషియోగా పార్లమెంట్ సభ్యునిగా నేను, పార్లమెంట్ సభ్యుని ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర రెడ్డి గారు, అంటే 16 అయినాయి. ఇప్పుడు వచ్చిన సమస్య ఎక్కడ వచ్చింది, మా వాళ్ళను కొంతమందిని పొద్దున భయపెట్టిస్తే మా వాళ్ళు కూడా పోలీసులను అప్రోచ్ చేయరు. వాళ్ళ ఓన్ కోటరీలో ఉన్నటువంటి మహిళ వాళ్ళ కుటుంబ సభ్యులు పోయి ఆమె కిడ్నాప్ అయినట్టు ఇచ్చిరా. అసలు వాళ్ళ కుటుంబ సభ్యులా కాదా నేను చెప్తలేను. అయినటువంటి కేసులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ 24 గంటలు వాయిదా వేసి ఎంక్వైరీ చేసి ఎలక్షన్ ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇన్ని వేల మంది ఓట్లు ఇచ్చారు కాబట్టి ఆవేశపడి నిర్ణయం తీసుకోకుండా 24 గంటలు సమయం ఇచ్చి వాస్తవాలు తెలుసుకొని ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి నిజాలు ప్రజలకు తెలిసిన తర్వాతనే ఎన్నికలు కొంతమంది అభ్యర్థులను కొనుగోలు చేయడానికి స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారు ప్రయత్నమే చేయకుండా వాళ్ళ అభ్యర్థి కూడా ఒక ఆమెను బలవంతంగా అక్కడ ఉంచినట్టు ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. ఈరోజు ఇక్కడ 16 మంది నాతో పాటు స్థానిక ఎమ్మెల్యేతో పాటు 16 మంది మా దాంట్లో నుంచి ఒకరిద్దరిని కొనడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. దాని మీద ఎంక్వైరీ ఏం చేయక పోస్ట్ పోన్ చేయమని. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు వేసేది ఎందుకంటే వాళ్ళకు ఒక నిర్ణయం ఉంటుంది. ఆ నిర్ణయాన్ని కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కునే ప్రయత్నం ఈ కోటీశ్వరులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు చేసినప్పుడు డెఫినెట్గా మేము ఎలక్షన్ని పోలీసు ఎంక్వైరీ చేసి
వాస్తవాలని తెలుసుకొని రేపటికి వాయిదా ఏమని చెప్పడం జరిగింది. అంటే మీ వాళ్ళు కొన్నారని చెప్తున్నారా? ఎట్లా మీ వాళ్ళు కొన్నారు? ఏదైనా చేయగలటువంటి నాయకుడు మా వాళ్ళందరూ అది మంచిగానే ఉన్నారు, కానీ వాళ్ళ దాంట్లోకి వెళ్ళి కూడా ఒకటి ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పుడు ఏం కావాలి? ఎంక్వైరీ కావాలి. ఎంక్వైరీకి పోలీసు వాళ్ళని పిలిపించి ఎలక్షన్ రిటర్నింగ్ అధికారులు వాస్తవాలు తెలుసుకొని ఎలక్షన్ పెట్టమంటున్నాం. ఎందుకంటే ఇక డబ్బులు ఉన్న వాళ్ళదే రాజకీయం అయితే వీళ్ళందరూ ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది? అందరూ డబ్బులు ఉన్న వాళ్ళే చేస్తారు కదా రాజకీయం. ఇప్పుడు జరిగింది ఏంటంటే మీరు ఇలా వాళ్ళ దాంట్లో అయితే ఎఫ్ఐఆర్ దాని మీద అన్నారా, లేకపోతే మీ దాంట్లో కొనుగోలు చేయమన్నారా, లేకపోతే ఎట్లా? అంటే కాంగ్రెస్ వీళ్ళు మన టోటల్ గా జరుగుతున్నటువంటి పరిణామాలను 24 గంటలు పోస్ట్ పోన్ చేయమన్నా మాకు కొంత వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెట్టుకున్నది కూడా వాస్తవమే. ఈ రోజు వాళ్ళు ఎవరు ఇచ్చి ఎంక్వైరీ చేస్తారు కదా. నేనేమంటున్నా, మీ మీడియా వాళ్ళు కూడా నేనేమంటున్నా, ఇవాళ నేను న్యాయ నిర్ణేతలు లేదు, మీరు న్యాయ నిర్ణేతలు కాదు. రేపు పొద్దున పోలీసు వాళ్ళు నిర్ణయం చేస్తారు ఎవరు కేసు పెట్టారు, ఎందుకు కేసు పెట్టారు, ఏం జరిగిందని. అది జరిగినంత ఒక 24 గంటలు ఎన్నికలు ఆపి వాస్తవాలను తెలుసుకుంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టే కదా. దానికి ఎందుకు గుమ్మడికాయ దొంగలంటే భుజాలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది? దాడులు ఎవరు చేసుకోవట్లేరు. ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తుంది. కాకపోతే మీ గతంలో కూడా తెలుసు ఏం జరిగిందో ఈ జనగాం ప్రాంతంలో. డబ్బు ఉంది కదా అని చెప్పి డబ్బుతోటి విచ్చలవిడిగా గెలిచిన ప్రయత్నం చేసింది కాబట్టి ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ ని దృష్టిలో పెట్టుకొని 24 గంటలు సమయం తీసుకొని వాస్తవాలు తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ మా అభ్యర్థుల్ని చంపేసేస్తుండే ఎమ్మెల్యే 16 మంది సభ్యులు అంటే 50% కోరం అంటే 32లో 16 మంది కింద కూర్చొని మరి రిక్వెస్ట్ చేసినాక అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారి నిర్ణయం తీసుకుని వారిని నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక అధికారి ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రయత్నం అంతు చూస్తా అంటాడు. ఆయన వల్ల నాకు ప్రాణభయం ఉంది. ఎమ్మెల్యే గారి వల్ల ఆయన్నే టికెట్ ఇవ్వలేదు, ఆయన్నే నన్ను ఎలగొట్టిండు. ఆయన్నే ఇవ్వాలని నేను అడిగినందుకు, చట్టసభల్లో చట్టానికి గౌరవించాలని నేను అడిగినందుకు నిన్ను చంపేస్తా అని ఏలు చూపిస్తూ బెదిరిస్తున్నాడు. నాకు ఆయనతో ప్రాణభయం ఉంది. దయచేసి మీరందరూ నన్ను గౌరవించి చట్టాన్ని కాపాడుతుంది కాబట్టి ఆ ఎమ్మెల్యే గారి బలం ముందు డబ్బుల ముందు నేను ఎక్కడా పనికిరాను కాబట్టి నన్ను కాపాడవలసిందిగా పోలీసు వారిని ప్రాధాయపడుతున్నాను. ఇండిపెండెంట్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఈ రోజు ఇండిపెండెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఇండిపెండెంట్ గా అభ్యర్థిగా ఉన్నందుకే అభ్యర్థిగా ఉన్నందుకే ఈడ వాస్తవాలు చెప్తాం మీ ఛానల్ ద్వారా ప్రజలకు. ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 30 కౌన్సిలర్లు ఉన్నారు. 30 కౌన్సిలర్లలో 13 కాంగ్రెస్ పార్టీ కూటమి సిపిఎం పార్టీ కలిసి 13 సభ్యులు గెలిచినాము. టీఆర్ఎస్ పార్టీ 13 గెలిచింది. ఈ పాండు ఎవరైతే మీతో మాట్లాడి ఆయన ప్రాణభయం ఉందన్న పాండు కూడా ఇండిపెండెంట్ గా గెలిచిండు. ఆయన